హలో ఫ్రెండ్స్, వెల్కమ్ 10K ఫ్యాక్ట్స్ తెలుగు. ఈ వీడియోలో వి, ఆర్ఎం, జిమిన్ అండ్ జంకుక్ గ్రాడ్యుయేషన్ సెరమనీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ గురించి చెప్పబోతున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నౌ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ప్రెజెంట్ మన బీటీఎస్ మెంబర్స్ అందరూ మిలిటరీలో ఉన్నారని మనకు తెలుసు. మిలిటరీకి వెళ్ళిన మన బాయ్స్ వారి టాలెంట్స్ను ప్రూవ్ చేసుకుంటున్నారు. రీసెంట్గా మన జిమిన్ అండ్ జంకుక్ మిలిటరీకి సంబంధించిన కొన్ని అప్డేట్స్ వచ్చాయి. వాటిని ఇప్పుడే డిస్కస్ చేద్దాం. రీసెంట్గానే జంకుక్ అండ్ జిమిన్ వారి బేసిక్ మిలిటరీ ట్రైనింగ్ను కంప్లీట్ చేసుకుని గ్రాడ్యుయేషన్ సెరమనీకి అటెండ్ అయ్యారు. ఈ సెరమనీ సక్సెస్ఫుల్గా బేసిక్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న న్యూ మిలిటరీ సోల్జర్స్ కోసం కండక్ట్ చేస్తారు. ఈసారి ఈ ఈవెంట్లో మన జిమిన్ అండ్ జంకుక్ కూడా పార్టిసిపేట్ చేశారు. ఈ ఈవెంట్లో అందరికీ అలౌ ఉండదు. ఓన్లీ సోల్జర్స్ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్కి మాత్రమే లోపలికి ఎంట్రీ ఉంటుంది. అలా వెళ్ళిన వారిలో కొంతమంది మన జిమిన్ అండ్ జంకుక్ను నోటీస్ చేసి వారి పిక్చర్స్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటోస్ ఇన్స్టాంట్గా వైరల్ అయిపోయాయి. జిమిన్ అండ్ జంకుక్ వారి మిలిటరీ అవుట్ఫిట్స్లో ఎంతో క్యూట్గా ఉన్నారని ఫ్యాన్స్ వారి ఒపీనియన్స్ను తెలియజేశారు. జిమిన్ గ్రాడ్యుయేషన్ ఫొటోస్ను జిమిన్ ఫాదర్ కొన్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోస్కు అండ్ జిమిన్ ఫాదర్ కేఫ్కు ఫ్యాన్స్ వారి లవ్ అండ్ సపోర్ట్ను తెలియజేశారు. గ్రాడ్యుయేషన్ సెరమనీ తర్వాత జంకుక్ వీవర్స్లో యూనిటీ అనే సింగిల్ వర్డ్ను పోస్ట్ చేశాడు. ఆ ఒక్క వర్డ్తో జంకుక్ ట్విట్టర్లో ట్రెండింగ్ లిస్ట్లో టాప్లోకి వెళ్ళిపోయాడు. జంకుక్ లాగే జిమిన్ కూడా తన వీవర్స్ అకౌంట్లో ఒక పోస్ట్ను పెట్టాడు. జంకుక్ కేవలం ఒక వర్డ్ పోస్ట్ చేస్తే జిమిన్ ఫ్యాన్స్ కోసం తన హ్యాండ్ రిటన్ లెటర్ను పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఆ లెటర్లో ఏం రాసిందో తెలుసుకుందాం. ఆర్మీ, మీరందరూ ఎలా ఉన్నారు? నేను రేపు నా గ్రాడ్యుయేషన్ సెరమనీని కంప్లీట్ చేసుకుంటాను. నేను మిలిటరీలో జాయిన్ అయ్యి ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోతుంది. కొన్నిసార్లు ఈ మంత్ చాలా లేటుగా గడిచినట్లు అనిపిస్తుంది. మరి కొన్నిసార్లు జంకుక్ నాతో తోడుగా ఉండడం వలన టైం తొందరగా గడిచినట్టు అనిపిస్తుంది. మిలిటరీకి వచ్చి ఎక్కువ కాలం అవ్వనప్పటికీ నేను మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నాను. నేను టైం దొరికినప్పుడు మిగతా మెంబర్స్తో కూడా ఫోన్లో మాట్లాడుతున్నాను. నాతో పాటు ఇక్కడ జంకుక్ కూడా ఎంతో హార్డ్ వర్క్ చేస్తూ మిలిటరీ ట్రైనింగ్ను తీసుకుంటున్నాడు. అందరూ జంకుక్ని వావ్ జంకుక్ హ్యూంగ్ అని అప్రిషియేట్ చేస్తున్నారు. తను నాతో ఉండడం వలన నాకు కొంచెం ధైర్యంగా ఉంది. నేను తొందరలోనే నాకు ఇవ్వబోయే మిలిటరీ బేస్కు వెళ్ళబోతున్నాను. బట్ నేను అక్కడ అడ్జస్ట్ అయ్యి బాగా పెర్ఫామ్ చేస్తాను అనుకుంటున్నాను. చివరిగా ఆర్మీ, జాగ్రత్తగా ఉండండి. సరిగ్గా తింటూ ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా హెల్తీగా ఉండండి. నేను నాకు అసైన్ చేసిన మిలిటరీ బేస్కి వెళ్ళినప్పుడు మీకు మరొక లెటర్ రాస్తాను. ఐ లవ్ యూ ఆర్మీ. సో ఇవి గైస్ జిమిన్ లెటర్లో ఉన్న డీటెయిల్స్. అండ్ ఈ లెటర్ను చదివిన ఫ్యాన్స్ ఎంతో ఎమోషనల్ అయ్యారు. మిలిటరీలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఫ్యాన్స్ కోసం జిమిన్ ఇలా లెటర్ రాయడం వారికి ఎంతో ఆనందం కలిగిస్తుందని ఫ్యాన్స్ వారి ఒపీనియన్స్ తెలియజేశారు. జిమిన్ లెటర్లోని కంటెంట్ పై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఇవి గైస్ జంకుక్ అండ్ జిమిన్ మిలిటరీకి సంబంధించిన రీసెంట్ అప్డేట్స్. ఫ్యూచర్లో ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే వాటిని కూడా తెలియజేస్తాను. జేకే అండ్ జిమిన్ లానే మన వి అండ్ ఆర్ఎం కూడా వాళ్ళ ట్రైనింగ్ బేస్లో ఎలైట్ సోల్జర్స్గా గ్రాడ్యుయేట్ అయ్యారు. నార్మల్గా న్యూ ట్రైనీస్కి మిలిటరీలో జాయిన్ అయిన 1 మంత్కి గ్రాడ్యుయేషన్ సెరమనీ కండక్ట్ చేస్తారు. కానీ ఇక్కడ మన వి అండ్ ఆర్ఎం ఎలైట్ సోల్జర్స్గా గ్రాడ్యుయేట్ అయ్యారు. ఈ సెరమనీలో ఎంతోమంది సోల్జర్స్ ఉన్నారు. కానీ 6 సోల్జర్స్ని మాత్రమే ఎలైట్ సోల్జర్స్గా డిక్లేర్ చేశారు. వాళ్ళలో మన వి అండ్ ఆర్ఎం కూడా ఉన్నారు. మనం ముందు వీడియోస్లో చెప్పుకున్నట్టు ఎలైట్ సోల్జర్స్గా సెలెక్ట్ అవ్వడం అంత ఈజీ కాదు. నాన్సైన్ ట్రైనింగ్ సెంటర్ వారి గైడ్లైన్స్ ప్రకారం ఒక సోల్జర్ని ఎలైట్ సోల్జర్గా డిక్లేర్ చేయాలంటే కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయంట. ఆ రిక్వైర్మెంట్స్ అన్ని పాస్ అయితేనే ఎలైట్ సోల్జర్గా ప్రమోట్ అవుతారు. ఇప్పుడు మనం ఆ రిక్వైర్మెంట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ రిక్వైర్మెంట్ వచ్చి 2 మినిట్స్లో 86 కర్లప్స్ చేయాలి. నెక్స్ట్ 2 మినిట్స్లో 72 పుషప్స్ తీయాలి. 5 మినిట్స్ 28 సెకండ్స్లో 1.5 కిలోమీటర్స్ రన్నింగ్ కంప్లీట్ చేయాలి. 12 మినిట్స్ 30 సెకండ్స్లో 3 కిలోమీటర్స్ రన్నింగ్ కంప్లీట్ చేయాలి. 0 పాయింట్ షూటింగ్లో టోటల్ 20 షాట్స్లో 16 షాట్స్ కరెక్ట్గా ఉండాలి. సో ఈ రిక్వైర్మెంట్స్ అన్ని కరెక్ట్గా ఉంటేనే ఎలైట్ సోల్జర్స్గా ప్రమోట్ అవుతాం. వీటిని చూస్తుంటే అంత ఈజీగా కంప్లీట్ చేసేలా లేవు. కానీ మన బాయ్స్ వారి టాలెంట్ అండ్ హార్డ్ వర్క్తో ఎలైట్ సోల్జర్స్ అయ్యారు. వి అండ్ ఆర్ఎం అచీవ్మెంట్స్ని మన ఆర్మీస్ అప్రిషియేట్ చేశారు. సోషల్ మీడియాలో సపోర్టివ్ కామెంట్స్ పెట్టారు. మన లీడర్ ఆర్ఎం తను ఇంకా వి కలిసి ఉన్న ఫొటోస్ను ఆర్మీతో షేర్ చేసుకున్నాడు. అంతేకాక తన సర్టిఫికేట్ ఫోటోను కూడా పోస్ట్ చేశాడు. వి కూడా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ అండ్ పోస్ట్లను పెట్టాడు. వి తన కంపోజ్ కాఫీ అడ్వర్టైజ్మెంట్ గురించి స్టోరీ పెట్టగా మన ఆర్ఎం యాజ్ యూజువల్ తన ఫేవరెట్ సాంగ్ స్క్రీన్ షాట్స్ ఇంకా కొన్ని స్టోరీస్ పెట్టాడు. చాలా రోజుల తర్వాత వీళ్ళని ఇన్స్టాగ్రామ్లో చూడడం మన ఆర్మీస్కు హ్యాపీగా అనిపించింది. ఎలాగో గ్రాడ్యుయేషన్ సెరమనీ అయిపోయింది కాబట్టి బీటీఎస్ మెంబర్స్ ఇప్పుడు మొబైల్స్ డైలీ 1 అవర్ యూజ్ చేయొచ్చు. ఫ్యాన్స్ పంపించిన మెయిల్స్ చదవచ్చు. ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడొచ్చు. ఈ గ్రాడ్యుయేషన్ సెరమనీకి వి అండ్ ఆర్ఎం పేరెంట్స్తో పాటు వేరే సోల్జర్స్ పేరెంట్స్ కూడా వచ్చారు. వాళ్ళలో కొంతమంది వి సాంగ్ పాడుతున్న ఒక వీడియోను ఆన్లైన్లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో మన వి మిగతా సోల్జర్స్తో కలిసి మిలిటరీ సాంగ్ను పాడుతున్నాడు. మన వి పాడుతున్న సాంగ్ పేరు ఆర్మీ సాంగ్ 1951. ఈ వీడియోలో తను చూడడానికి చాలా క్యూట్గా ఉన్నాడు. ఈ ఈవెంట్లో మన ఆర్ఎంది ఒక ప్రీ రికార్డెడ్ స్పీచ్ వీడియోను చూపించారంట.
ఈ వీడియోలో ఆర్ఎం తన మిలిటరీ ఎక్స్పీరియన్స్ గురించి ఫ్యాన్స్తో చాలా విషయాలు షేర్ చేసుకున్నాడు. ఇది మిలిటరీకి సంబంధించిన విషయం కాబట్టి దీన్ని సోషల్ మీడియాలో రిలీజ్ చేయకూడదు. కానీ కొంతమంది కొరియన్ మీడియా వారు ఆర్ఎంకు ఉన్న పాపులారిటీని యూజ్ చేసుకొని ఈ వీడియోను వాళ్ళ ఛానల్స్లో ప్లే చేశారంట. మిలిటరీ అండ్ హైబారీ రూల్స్ ఫాలో అవ్వాలి కాబట్టి నేను ఆ వీడియో క్లిప్స్ను ప్లే చేయడం లేదు. కానీ ఆ వీడియోలో ఆర్ఎం ఏం చెప్పాడో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను నా మిలిటరీ ఎన్లిస్ట్మెంట్ ప్రాసెస్ను చాలాసార్లు పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాను. దానివల్ల నేను ఓల్డర్ ఏజ్లో మిలిటరీ సర్వీస్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. నాతో పాటు నా డామెటరీలో ఉన్న నా కామ్రేడ్స్ అందరూ నాకంటే చిన్నవారు. కొంతమంది అయితే నాకంటే 10 years చిన్నవాళ్ళు. ఇక్కడ నేను ట్రైనింగ్ ప్రాసెస్ను బాగా కంప్లీట్ చేస్తున్నాను. నాకు మెంటల్ స్ట్రెంత్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేసినందుకు థ్యాంక్స్. ఈ ట్రైనింగ్ ప్రాసెస్లో రిపబ్లిక్ ఆఫ్ కొరియాకి మిలిటరీ ఎందుకు అంత ముఖ్యమో నాకు అర్థమైంది. నాకు ఈ ట్రైనింగ్ ప్రాసెస్లో బాగా గుర్తుపెట్టుకునే మెమొరీ ఒకటి ఉంది. ఫ్యూ డేస్ బ్యాక్ నేను ఇంకా నా కామ్రేడ్స్ నైట్ ఆకాశంలో స్టార్స్ చూస్తూ ఒకరినొకరు చీర్ చేసుకుంటూ మార్చ్ చేశాం. ఆ టైంలో నాకెంతో స్పెషల్ ఫీలింగ్ కలిగింది. నాకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేసిన గ్రేట్ ఆఫీసర్స్ అండ్ ప్లాంటూన్ లీడర్స్కి చాలా థ్యాంక్స్. వీరి వల్ల నా మిలిటరీ ట్రైనింగ్ ఎంతో ఆనందంగా కొనసాగింది. అసలు గన్స్ కాల్చకుండా వాటిని వాడని ప్రపంచం ఎక్కడా లేదు. అది ఒక ఐడియల్ వరల్డ్. సౌత్ కొరియా గత 70 సంవత్సరాలుగా అనుభవిస్తున్న పీస్ మరియు దానికోసం ప్రాణాలు సాక్రిఫైస్ చేసిన ఎంతో గొప్ప వాళ్ళ గురించి నేను తెలుసుకున్నాను. వాళ్ళ ఎఫర్ట్స్ ఇంకా వాళ్ళ నోబెల్ సాక్రిఫైస్ యొక్క ఇంపార్టెన్స్ తెలిసింది. నేను నా మిలిటరీ సర్వీస్ డ్యూటీస్ని గొప్పగా నిర్వహిస్తాను. సో ఇవి గైస్ మన ఆర్ఎం ఆ వీడియోలో చెప్పిన విషయాలు. ఆర్ఎం మన ఆర్మీస్ ఇంకా BTS గ్రూప్ కోసం చాలా ఇయర్స్ మిలిటరీ ఎన్లిస్ట్మెంట్ను పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాడు. అందుకే తను లేట్గా మిలిటరీలో జాయిన్ అయ్యాడు. లేట్ అయినప్పటికీ అన్నింటిలో టాప్గా ఉంటున్నాడు. తన తోటి సోల్జర్స్తో ఫ్రెండ్లీగా ఉంటూ మంచి మెమరీస్ క్రియేట్ చేసుకుంటున్నాడు. ట్రైనింగ్ ప్రాసెస్లో తనకు హెల్ప్ చేసిన వారందరికీ థ్యాంక్ యూ చెప్పాడు. ఆర్ఎం స్పీచ్ చాలా మోటివేషన్ ఇస్తుంది. బట్ ఇది మిలిటరీకి సంబంధించింది కాబట్టి మనం దీన్ని అంత ఈజీగా చూడలేం. ఫ్యూ వీక్స్ బ్యాక్ BTS వారి నేమ్ను యూజ్ చేసుకుని ద క్యాంప్ వారు ప్రోడక్ట్స్ అమ్ముతున్నారని న్యూస్ వచ్చిన తర్వాత మన BTS వారికి సంబంధించిన ఎక్కువ డీటెయిల్స్ను రిలీజ్ చేయడం లేదు. బిగ్ హిట్ మరియు ఫ్యాన్స్ ద క్యాంప్ మీద కోపంగా ఉండడంతో ద క్యాంప్ వారు వాళ్ళు చేసిన తప్పును తెలుసుకొని మన BTS వారి పేరు మీద ఉన్న అన్ని ట్యాగ్స్ను మరియు స్పేసెస్ను రిమూవ్ చేశారు. అంతేకాక BTS వారి పేరు మీద ఇంకెవరైనా ఇలా చేస్తే వారిపై లీగల్ యాక్షన్స్ తీసుకుంటామని చెప్పారు. ఆర్టిస్ట్ ఇంకా కంపెనీ పర్మిషన్ లేకుండా ఎవరు ఈ విధంగా చేయకూడదు. బిగ్ హిట్ వారు ద క్యాంప్ వారిపై కంప్లైంట్ చేసిన తర్వాత ఈ టాపిక్ వైరల్ అయింది. దీంతో ద క్యాంప్ వారు BTS మెంబర్స్ని స్టార్ సోల్జర్ లిస్ట్ నుంచి రిమూవ్ చేశారు. ఈ విషయాన్ని ద క్యాంప్ CEO అయిన జంగ్ చోల్మిన్ స్వయంగా చెప్పారు. సో మన BTS వారి నేమ్ని యూజ్ చేసుకుని ప్రోడక్ట్ సెల్ చేయడం, ట్యాగ్స్ అమ్మడం లాంటి పనులు జరగవు. కానీ మెంబర్స్ అప్డేట్స్ను తెలుసుకోవచ్చు. ఈ 4 బ్యాంగ్టన్ మెంబర్స్ గ్రాడ్యుయేషన్ సెరమనీ ఇప్పుడే కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పటి నుంచి వీళ్ళు కొంచెం హాట్ ట్రైనింగ్ను తీసుకుంటారు. వీళ్ళ మిలిటరీ సర్వీస్ కంప్లీట్ అయ్యేసరికి ఎలైట్ సోల్జర్స్గా ఎన్నో మెమరీస్ అండ్ హోప్స్తో మన ముందుకు వస్తారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. దీంతో మన తెలుగు వారు కూడా BTS వారి గురించి అండ్ K-pop గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకు నచ్చిన వీడియోస్ను నేను ఎప్పుడు చేయడానికి ట్రై చేస్తాను. సో మీ వాల్యుబుల్ సజెషన్స్ అండ్ డౌట్స్ను మర్చిపోకుండా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు చేసే ఎవ్రీ సింగిల్ కామెంట్ కూడా మాకెంతో వాల్యుబుల్. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.